ఒక్కొక్కడికి గుండెల్లో దడదడ మొదలైంది. ఏంట్రా బాబు, జనసేన ఏంటి, ప్రభంజనం ఏంటి, అనవసరంగా ఆయన్ని గెలికాము, కోరు కొట్టించుకోవడం అంటే ఇదేమో అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ నేతలే, ముఖ్య నేతలే, మాజీ మంత్రులే మాట్లాడే పరిస్థితి. అనవసరంగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళాం, అనవసరంగా పవన్ కళ్యాణ్ గెలికాం, ఈరోజు మన దోల తీరిపోయింది అని పచ్చిగా మాట్లాడుకుంటున్నారు, డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జోలికి మనం వెళ్ళకపోతే, అతన్ని అలా వదిలేస్తే ఆయన ఏదో ఆయన ప్రచారం చేసుకుందరు, ఆయన ఏదో కొన్ని సీట్లు పోటీ చేద్దరు, అయిపోను. మనమే అనవసరంగా వాళ్ళిద్దరినీ కలిపాం, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికక్కడికో పెట్టాం, మన గొయ్యి మనమే తవ్వుకున్నాం, మన భస్మాసుర హస్తం మనమే వేసుకున్నాం. ఇది వాళ్ళు మాట్లాడుతున్నది. ఇప్పుడు ఈ అంశం పిఠాపురానికి సంబంధించి, మరి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, 175 నియోజకవర్గాలు. కానీ పిఠాపురానికి ఒక ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది అన్నది చాలామంది కోరుకునేది. అక్కడ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిచాడు అంటే ఇంకా అద్భుతాలు రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఏ నియోజకవర్గానికి లేనంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వేయి కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లుగానే నేనున్నాను, నేను విన్నాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్కడు అన్నట్లుగా పిఠాపురం